శాశ్వత దీనికి సంబంధించి శాశ్వత పనులు అవి చేపట్టాలి, ఇలాంటివి రిపీట్ కాకుండా కూడా ఎవరు ఉన్నారు ఈ కుట్రలో అనేది కూడా బయట పెట్టాలనేది బయట భక్తుల నుంచి వినిపిస్తుంది. ఇటు వైసీపీ నుంచి వారు ప్రతినిధి కూడా మాట్లాడారు. మీరేం మాట్లాడతారు దీనిపై? అందరికీ నమస్కారం. ఎవరైతే ఈ ఇన్సిడెంట్ లో చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. ఎప్పుడు కూడా ఇష్యూ జరిగినప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వాలని ఇలా సవాల్ మీద పాలాలు ఏరుతూ మాట్లాడడం అనేది చాలా సాధారణ విషయం. బట్ ఇక్కడ రియాలిటీ చూసుకోవాలనుకుంటే హ్యాపెనింగ్స్ అనేవి నిజంగా కొన్నిసార్లు జరుగుతాయి, దాన్ని మనం బిలీవ్ చేయాలి. ఎంత మనం పగడ్బందీగా ఉన్నా, గవర్నమెంట్ ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కొన్నిసార్లు హ్యాపెనింగ్స్ అనేవి తప్పకుండా జరుగుతుంటాయి, అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది సింహాచల దేవస్థానం అనేది నిజంగా అందరం కూడా ఇక్కడ ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కూడా చాలా హార్డ్కోర్ అభిమానం. ఎందుకంటే ఎన్ని రకాల మన హిందువులు ఎన్ని దేవుళ్ళు ఉన్నా కూడా సింహాద్రప్పన్ అంటే చాలా సెంటిమెంటల్ గా ఫీల్ అయ్యే వాళ్ళు, నేను కూడా ఒకదాన్ని. టీడీపీ పార్టీలో మాక్సిమం పీపుల్ కూడా బిలీవ్ చేస్తారు ఈ దేవుడిని. అందుకే ఎంత ఆర్భాటంగా, ఎంత చక్కగా, ఎంతో హ్యాపీగా మొదలు పెట్టారు. బట్ హ్యాపెనింగ్స్ అనేది జరిగేటప్పుడు దానికి రియాలిటీ ఏంటి? ప్రతిపక్షం ఉన్నారా, ఎవరున్నారా, లేకపోతే ఎంతమంది వెళ్ళారా, ఏం చేస్తారా, వాళ్ళకి ఎంత పరామర్శించారని పక్కన పెడితే రియాలిటీస్ అర్థం చేసుకోవాలి. అక్కడ ఏం జరిగింది, అక్కడున్న ఆ ప్యానెల్ ఏదైతే ఉందో దేవస్థానంలో అక్కడున్న పొరపాట్లన్నీ కూడా మనం అందరూ కూడా కంబైన్డ్ గా దీని మీద ఆలోచించి మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇప్పుడు ఏదో జరిగింది కదా అని చెప్పి మనం ముందుకు వచ్చి వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు అని చెప్పి ఇంత హడావిడి హంగామాలు చేయవలసిన పరిస్థితి అయితే కాదు. అందరూ కూడా యూనిటీగా పనిచేయవలసిన బాధ్యత ఇది. ఎందుకంటే దేవస్థానాలు ఇప్పుడు హ్యాపెనింగ్స్ జరుగుతాయి. తిరుపతిలో జరిగింది, ఇవాళ ఇక్కడ జరిగింది అంటే నిజంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనాల్లో కొంచెం ఆ హ్యాపీనెస్ ఎక్కువయ్యి, మేబీ కూటమి ప్రభుత్వం వల్ల కొంచెం మనం అనుకున్న దానికన్నా భక్తులు కూడా ఎక్కువ మంది వస్తున్నారు. దానివల్ల కూడా ఏవైనా ఏర్పాట్లు కూడా చేస్తారు. ఎందుకంటే కాస్త కొంచెం బెటర్ గా చేయాలనే ఆలోచన ఎప్పుడు కూడా ఉంటుంది. ఆ చేయడంలో తప్పిదాలు జరిగాయి అనేది ఆల్రెడీ దానికి ఒక కమిటీ వేశారు. తప్పకుండా దాన్ని అది ఆ కమిటీ అనేది అది ఆ నివేదిక ఇస్తుంది. దాని ఆధారంగా ఎవరు ఉన్నా కఠినంగా శిక్షలు అయితే పడతాయి. ఇక్కడ ప్రభుత్వాలు ఎవ్వరికి కూడా, అందులో కూటమి ప్రభుత్వం ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. చాలా సీరియస్ గా దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కూటమి ప్రభుత్వం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు, స్పందించలేదు కూడా. ఎందుకంటే మనం ఏదైతే మనం చెప్తున్నామో అది మనం తూచే తప్పకుండా చేయాల్సిన బాధ్యత మనకు ఉంది అని చెప్పి అని చాలాసార్లు అన్ని సందర్భాల్లో కోప్పడే సందర్భాలు ఉన్నాయి. దీని మీద ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే కొంత తప్పిదాలు ఉన్నాయని చాలా మంది అంటున్న మాట వాస్తవం. ఎందుకంటే యాజ్ ఎ టీడీపీ లీడర్ గా నేను దాన్ని కప్పిపుచ్చాలని అనుకోవట్లేదు. అవేవైతే అవి నిజాలైతే కనుక, ఎందుకంటే అది అపోహలో లేకపోతే వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది కాకుండా నేను కూడా కొన్ని ప్రత్యక్షంగా చూడడం జరిగింది. వాటిలో లోపాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత అలా కాదు లక్ష్మి గారు, అంటే జరగాల్సిన నష్టం జరిగిపోయింది, ప్రాణాలను వెనక్కి తీసుకురాలేము. కానీ నెక్స్ట్ ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతోంది? ప్రతిసారి ఏదో జరిగినాక విచారణకు వేయడం, వాళ్ళకి ఎక్స్గ్రేషియాలు ప్రకటించడం ఇది శాశ్వత పరిష్కారం కాదు. ముఖ్యంగా చూసుకుంటే మానవులుగా మనం చేయాల్సిన పనులు ఏంటంటే మనం సింపతి చూపించగలం, వెళ్ళి పోయిన ప్రాణం తీసుకురాలేం. వాళ్ళకి ఎలాగ మనం వాళ్ళకి ఫిల్ చేయాలన్న మాత్రంలో మనం రకరకాలుగా మనం రెస్పాండ్ అవుతాం, అవన్నీ చేస్తాం. కానీ హ్యాపెనింగ్ అనేది మనకి ఎప్పుడు చెప్పి రాదు. ఇది ఏ గవర్నమెంట్ ఇక్కడ పనిచేస్తున్నా, ప్రభుత్వాలు ఏ ఉన్నా కూడా మనం ఏంటంటే స్ట్రిక్ట్ గా దానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇంతమంది ఇన్ని లక్షల మంది భక్తులు వస్తున్నప్పుడు ఇది ఒక పురాతనమైన దేవాలయము, ఇక్కడ ఉన్న కట్టడాల మీద మనం దాన్ని ఆనుకొని మళ్ళీ కట్టేయడానికి బదులుగా దాని ఫౌండేషన్ ఎంత గట్టిగా ఉంది, దానికి కొంచెం పరిశీలన లోపం ఉండుండొచ్చు మేబీ. ప్రజల నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే మేడం, అంటే ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వడం ఇది కాదు, కట్టిన కాంట్రాక్టర్, బిల్ పాస్ చేసిన వాళ్ళు, ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా కాంపెన్సేషన్, ఇదంతా కూడా ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఇప్పిస్తే తప్ప ఇలాంటివి ఆగం అనేది ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. మీరేమంటారు? కాంపెన్సేషన్ ఒకటే కాదండి, వాళ్ళని అసలు తీసి పడేయాలి. మనిషి ప్రాణం అనేది నెవర్ రిగైన్. మనిషి ప్రాణాలతో చెలగాటం ఆడుకునే ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా వాళ్ళు తీసి పడేయాలి. గవర్నమెంట్ ఏదైనా ఇదైనా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇవాళ ఇంత దిట్టంగా ఇంత నిజాయితీగా ముందుకు వెళ్తున్నప్పుడు, ఇటువంటి హ్యాపెనింగ్స్ జరిగేటప్పుడు ఖచ్చితంగా అటువంటి వాళ్ళని తొలగిస్తూ ఉంటే తప్పకుండా ముందు ఎవరైనా ఇటువంటి ఏమైనా జరుగుతాయేమని చెప్పి ముందరే వాళ్ళు మేల్కొని మరింత
అలర్ట్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది, పనులు సక్రమంగా చేయడానికి భయం అనేది క్రియేట్ అవ్వాలి. ఆ భయం అనేది గవర్నమెంట్ వచ్చింది పర్లేదు మనం సేవ్ చేస్తుంది, వీళ్ళకి ఏదో మనం కాకపడదాం, మనం ఓవరాక్షన్ చేద్దాం, మన వెళ్ళి మన తాలూకు ప్రతిభను చూపిద్దాం అనుకునే ఎవరైనా సరే ఇటువంటి బోర్డులో పనిచేసే వాళ్ళకి మినిమం చిత్తశుద్ధి ఉన్న వాళ్ళని మినిమం ప్రికాషన్స్ ఉంటుంది. భగవంతుడు అంటే తమాషా ఉంటుంది చాలా మందికి. ఆ తమాషాలు మానేసి నిజంగా దానికి ఒక నిష్ఠా నియమము ఉండాలి ప్యానెల్లో ఉన్న ఎవరికైనా కూడా. అది లేనప్పుడు తప్పకుండా వాళ్ళకి దండించవలసిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నది మీరు. చాలా సీరియస్ గా ఉంది స్పెసిఫిక్ గా. లక్ష్మి గారు, ప్రభుత్వంలో ఉన్నది మీరు, జరిగింది ఈ కూటమి ప్రభుత్వంలోనే కాబట్టి దీనికి అంటే అక్కడ ఉన్నటువంటి షాపులు అవి తొలగించమని, లేదంటే అక్కడ నిర్మాణాలు అది అంత నాసిరకంగా వాడారు చేశారు, వాటికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు, ఆదేశ పత్రాలు ఇప్పుడు ఎక్కడున్నాయి అనేది మీరు ఈజీగా కనుక్కోవచ్చు కదా. కాబట్టి మనం అనుకుంటున్నాం సార్, షాపులు తీసేయడం అనేది టెంపరీ అది. ఎందుకంటే ఫ్లోట్ అలా ఉంది జనాలు, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ కన్నా ఎక్కువ మంది వచ్చేటప్పుడు ఆటోమేటిక్ గా మన క్లియరెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత అది. అదేది వాంటెడ్ గా జరుగుండదు. మేబీ అక్కడ ఉన్న ఎవరైతే ఎన్రోల్మెంట్ సంబంధించిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, కొంచెం అక్కడ ఉన్న ఓవరాక్షన్ చేసే ఆఫీసర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని పసిగట్టి గవర్నమెంట్ వాళ్ళు తొలగించవలసిన బాధ్యత ఉంది. ఇమ్మీడియట్లీ అది గవర్నమెంట్ తీసుకుంటుందండి. రైట్. సౌజన్య గారు మీరేం మాట్లాడతారు దీనికి సంబంధించి? పవన్ కళ్యాణ్ గారు స్పందించారు.